హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్సిఎస్ తెలుగు. ఈరోజు మనం కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చూద్దాం. మనకి కొత్తగా ఒక నోటీస్ వచ్చింది ఎస్ఎస్సి నుంచి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ ఢిల్లీ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 16/7/2020 వరకు ఉంది అప్లై చేసుకుంటాకి. ఈ జాబ్ చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్లో అన్రిజర్వ్డ్ కేటగిరీలోని 32 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 9 ఉన్నాయి, ఓబీసీలో 6 ఉన్నాయి, ఎస్సీలో 11, ఎస్టీలో 15 ఉన్నాయి. టోటల్ 73 పోస్టులు ఉన్నాయి ఓపెన్. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఒక అన్రిజర్వ్డ్లో 4, ఈడబ్ల్యూఎస్లో 1, ఓబీసీలో 2, ఎస్సీలో 1, ఎస్టీలో 1, టోటల్ 9 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే అన్రిజర్వ్డ్ 5, ఓబీసీ 2, ఎస్సీ 1, ఎస్టీ 1, టోటల్ 9 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి అన్రిజర్వ్డ్కి 41 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 10 ఉన్నాయి, ఓబీసీకి 10 ఉన్నాయి, ఎస్సీకి 13 ఉన్నాయి, ఎస్టీకి 17 ఉన్నాయి. టోటల్గా 91 పోస్టులు ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ పోలీసెస్ ఫీమేల్కి అయితే అన్రిజర్వ్డ్కి 35, ఈడబ్ల్యూఎస్కి 8, ఓబీసీకి 17, ఎస్సీకి 12, ఎస్టీకి 6, టోటల్ 78 ఉన్నాయి. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సిఆర్పిఎఫ్ పోస్టులు అయితే సిఆర్పిఎఫ్ కేటగిరీలో మేల్ 421, అన్రిజర్వ్డ్ కేటగిరీలో మేల్ 421, ఫిమేల్ 13. ఈడబ్ల్యూఎస్లో అయితే మేల్ 104, ఫీమేల్ 3. ఓబీసీలో అయితే మేల్ 281, ఫీమేల్ 9. ఎస్సీకి అయితే మేల్ 156, ఫీమేల్ 5. ఎస్టీకి అయితే మేల్ 78, ఫీమేల్ 2. టోటల్గా 1040 ఉన్నాయి మేల్కి. ఫీమేల్కి అయితే 32 ఉన్నాయి. ఇవన్నీ సిఆర్పిఎఫ్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులు అయితే 107 ఉన్నాయి సిఆర్పిఎఫ్కి. బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అయితే మేల్ అయితే 94 ఉన్నాయి అన్రిజర్వ్డ్ కేటగిరీలో, ఫీమేల్ అయితే 5 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో మేల్ 23, ఫీమేల్ 1. ఓబీసీలో మేల్ కేటగిరీ వచ్చేసి 63, ఫీమేల్ కేటగిరీ వచ్చేసి 3 ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో అయితే మేల్ 35, ఫీమేల్ 2. ఎస్టీ కేటగిరీలో అయితే మేల్ 17, ఫీమేల్ 1. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టెస్ వచ్చేసి మేల్కి 232 ఉన్నాయి, ఫీమేల్కి 12 ఉన్నాయి. ఇందులో ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి 24 ఉన్నాయి బిఎస్ఎఫ్లో. ఐటీబీపీలో మేల్ కేటగిరీ వచ్చేసి అన్రిజర్వ్డ్లో 22, ఫీమేల్ కేటగిరీ 4. ఈడబ్ల్యూఎస్ అయితే 3 మేల్ పోస్టులు ఉన్నాయి, 1 ఫీమేల్ పోస్ట్ ఉంది. ఓబీసీలో అయితే 7 మేల్ పోస్టులు, 1 ఫీమేల్ పోస్ట్. ఎస్సీలో అయితే 4 మేల్ పోస్టులు, 1 ఫీమేల్ పోస్టు ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో అయితే ఏ పోస్టులు లేవు. టోటల్ మేల్ పోస్టులు ఐటీబీపీలో 36 ఉన్నాయి, ఫీమేల్ పోస్టులు 7 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ ఐటీబీపీ పోస్టులు 4 ఉన్నాయి ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలో. సిఐఎస్ఎఫ్ అయితే మేల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ 8, ఫీమేల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ 2. మేల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 1, ఫీమేల్ కేటగిరీ అయితే లేదు. ఓబీసీ మేల్ అయితే 5 ఉన్నాయి, ఫీమేల్ అయితే 0. ఫీమేల్ ఓబీసీ వాళ్ళకి ఎటువంటి పోస్టులు లేవు. ఎస్సీకి అయితే 3 ఉన్నాయి, ఫీమేల్కి లేవు. ఎస్టీ మేల్కి అయితే 1 ఉంది, ఫీమేల్కి లేవు. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టెస్ వచ్చేసి 18 మేల్ పోస్టులు, 2 ఫీమేల్ పోస్టులు ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ సిఐఎస్ఎఫ్ పోస్టులు అయితే 2 ఉన్నాయి. ఎస్ఎస్బి మేల్ పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీలో 8 ఉన్నాయి, ఫీమేల్ అయితే అసలు లేవు. ఏ కేటగిరీలోనూ ఫీమేల్ పోస్టులు లేవు ఎస్ఎస్బి. ఈడబ్ల్యూఎస్ అయితే 1 మేల్, ఓబీసీ అయితే 4, ఎస్సీ అయితే 3, ఎస్టీ కేటగిరీలో పోస్టులు లేవు. టోటల్ మేల్ కేటగిరీలో ఎస్ఎస్బికి 16 ఉన్నాయి, ఫీమేల్కి 0. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ఎస్బి కేటగిరీలో 2 ఉన్నాయి. టోటల్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీకి 553 పోస్టులు ఉన్నాయి, ఫీమేల్కి 24 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 139 ఉన్నాయి మొత్తం టోటల్ పోస్టులు. దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 25 ఇయర్స్ ఉండాలి. అది 1/1/2021 క్యాండిడేట్స్ బార్న్ నాట్ బిఫోర్ ద 2/1
1996 అంటే క్యాండిడేట్స్ హూ కెన్ అప్లై ఎవరంటే 2/1/1996 తర్వాత పుట్టిన వాళ్ళు, లేకపోతే ఆ తారీఖులో పుట్టిన వాళ్ళు కానీ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత పుట్టిన వాళ్ళు దీనికి అప్లై చేసుకుంటే అదే ఆ పోస్టు దానికంటే ఇంకా ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటే అర్హులు కాదు. ఒకవేళ అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి ఏజ్ రిలాక్షన్ అప్లికబుల్ అయి ఉండాలి. ఏజ్ రిలాక్షన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీలకి 5 years ఉన్నది, ఓబీసీకి 3 years ఉన్నది, ఎక్స్ సర్వీస్మెన్స్కి 3 years ఉన్నది. ఉమెన్స్కి అయితే 35 years వరకు ఏజ్ లిమిట్ ఉంది. ఉమెన్స్కి అయితే ఎటువంటి ఏజ్ రిలాక్షన్ లేదు. వాళ్ళు అప్ టు 35 years లోపల ఉన్న ఉమెన్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చాలా అప్లికేషన్ ప్రొసీజర్ అనే గట్రా డీటెయిల్గా ఉన్నాయి. నేను వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేకపోతే ssc.inలోకి వెళ్ళి చెక్ చేసుకోండి గూగుల్లో. నేను వీలైనంత వరకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి అన్ని రాష్ట్రాల్లోనూ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. మన ఆంధ్రాలో కూడా ఉంది. ఆంధ్రాలో కూడా 3 ఉన్నాయి. అవి ఏంటంటే విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, ఈ 3 ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. దీనికి వచ్చేసి పేపర్ 1 ఎగ్జామ్ అయితే 21/9/2020 నుంచి 5/10/2020 ఎగ్జామ్. ఇది టోటల్గా అయితే 2 పేపర్ల ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనకి ఏ కేటగిరీలో జాబ్ కావాలి, అది సిఏపిఎఫ్ఆ, సిఆర్పిఎఫ్ఆ, ఎస్ఎస్బినా, బిఎస్ఎఫ్ఆ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. కేటగిరీ పేపర్ 1లో అయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, ఈ 4 సబ్జెక్టుల మీద ఉంటుంది. టోటల్గా 200 మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్. ఒక్కో కాన్సెప్ట్కి 50 మార్క్స్ వస్తాయి, 50 మార్క్స్ ఈచ్. టైం వచ్చేసి 2 hours డ్యూరేషన్. పేపర్ 2 అయితే ఇంగ్లీష్ మీదే ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీదే ఉంటుంది. 200 మార్క్స్ ఉంటుంది, 2 hours ఉంటుంది. ఇందులో వచ్చేసి ఎన్సీసీ కేటగిరీస్కి అయితే కొంచెం ప్రాఫిట్ ఉంటుంది. ఎన్సీసీ కేటగిరీలో అయితే ఎన్సీసీ సి సర్టిఫికేట్కి అయితే 10 మార్క్స్ ఉంటుంది, ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. ఎన్సీసీ బికి అయితే 6 మార్క్స్ యాడ్ అవుతాయి. ఎన్సీసీ ఏకి అయితే 4 మార్క్స్ యాడ్ అవుతాయి. అంటే మనం స్కోర్ చేసిన మార్క్స్కి ఈ 10 మార్క్స్, 6 మార్క్స్, 4 మార్క్స్ అనేవి ఎక్స్ట్రాగా వాళ్ళు యాడ్ చేస్తారు. పేపర్ 1 వచ్చేసి సిలబస్ అంతా ఇక్కడ ఇచ్చారు, నేను లింక్ పెడతాను కాబట్టి అందులో జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత పేపర్ 2 ఇంగ్లీష్, టోటల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్, ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ కూడా ఇచ్చారు. ఇది ఒకసారి జాగ్రత్తగా మీరు చదవండి, నేను లింక్ పెడతాను. ఫిజికల్ టెస్ట్లో వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 170 centimeters హైట్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 80 centimeters ఉండాలి అన్ఎక్స్పాండెడ్, అంటే ఊపిరి తీసుకోకముందు. తర్వాత ఊపిరి తీసుకున్న తర్వాత 85 centimeters ఉండాలి. తర్వాత క్యాండిడేట్స్ హిమాచల్ ప్రదేశ్లో హిల్ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే 165 centimeters ఉంటే సరిపోతుంది. వాళ్ళకి 80 to 85 సేమ్ చెస్ట్ పొజిషన్ ఉండాలి. షెడ్యూల్ ట్రైబ్స్కి అయితే 162.5 ఉంటే సరిపోతుంది హైట్. వాళ్ళ చెస్ట్ వచ్చేసి అన్ఎక్స్పాండెడ్ 77, ఎక్స్పాండెడ్ 82 ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 157 ఉంటే సరిపోతుంది. వాళ్ళకి చెస్ట్ అనేది అసలు చూడరు. ఫీమేల్ క్యాండిడేట్స్ హిల్ ట్రైబ్ ఏరియాలో వాళ్ళకైతే 155 నుంచి 154 ఉంటే సరిపోతుంది ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. వాళ్ళకైతే అసలు ఎటువంటి చెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఉండదు. మళ్ళీ వచ్చేసి రన్నింగ్ ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ అథ్లెటిక్స్లో 100 meters in 16 seconds ఉంటుంది. ఇది వెరీ రీజనబుల్గానే ఉంది, కొంచెం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. 100 meters 60 seconds అనేది పెద్ద విషయం ఏమి కాదు. ఈ పోలీస్ ట్రైనింగ్స్లో అయితే 14 seconds 12 seconds అలా ఇస్తారు, వీళ్ళు ఇంకా 16 seconds ఇచ్చారు. సో కొంచెం ప్రాక్టీస్ చేసి చేయండి. తర్వాత 1.6 సెకండ్ వచ్చేసి 1.6 kilometers రేసు 6.5 minutes ఇలా పరిగెట్టాలి. తర్వాత లాంగ్ జంప్ వచ్చేసి 3.65 meters in 3 inches, అదే 3 ఛాన్సెస్లో 3.65 meters లాంగ్ జంప్ చేయాలి. హై జంప్ వచ్చేసి 1.2 meters 3 ఛాన్సెస్లో 1.2 meters జంప్ చేయాలి. షార్ట్ పుట్
16 ఎల్బిఎస్ బరువున్న రాయిని షార్ట్ పుట్లో 4.5 మీటర్స్ విసరాలి 3 ఛాన్సెస్లో. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 100 మీటర్ రేస్ ఇన్ 18 సెకండ్స్, 800 మీటర్ రేస్ ఇన్ 4 మినిట్స్, లాంగ్ జంప్ వచ్చేసి 2.7 మీటర్స్ 3 ఛాన్సెస్, హై జంప్ వచ్చేసి 0.9 మీటర్స్ 3 ఛాన్సెస్. ఫీమేల్కి అయితే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఫీమేల్స్ ఎక్కువగా అప్లై చేయడానికి చూస్తాం. పోస్టులు తక్కువ ఉన్నా కానీ అలాగే మీకు కాంపిటీషన్ కూడా తక్కువే ఉంటుంది. మెడికల్ టెస్ట్లు గట్రా ఉంటాయి. మెడికల్ టెస్ట్లు, మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అలాగే ఐసెట్ గురించి కూడా చూస్తుంటే, అంటే ఐసెట్ అనేది మినిమం ఉంటే పర్లేదు, కానీ అలా మినిమం ఉంటేనే ఎలిజిబుల్, ఎక్కువ ఉండకూడదు ఐసెట్ అనేది. మనం ఎగ్జామినేషన్కి గట్రా మన ఆధార్ కార్డు లేకపోతే ఏదో ఒక ఐడి ప్రూఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, మన వెరిఫికేషన్ కోసం మాత్రమే అదంతా. ఈ ఎగ్జామ్కి వచ్చేసి మనకి 100 రూపీస్ ఫీజు ఉంటుంది. మనం దీంట్లో రిజిస్టర్ చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ అవుతుంది. ఫీ పేమెంట్ ఓన్లీ 100 రూపీసే ఉంది కాబట్టి జస్ట్ ఒకసారి ట్రై చేయండి. మ్యాక్సిమం ఈ జాబ్ కొంచెం సిలబస్ టఫ్గానే ఉంటుంది, కానీ ఇది మార్క్స్ వచ్చేసి మనకి 30% మార్క్స్ మాత్రమే కౌంట్ చేస్తారు. 30% మినిమం మార్క్స్ ఉంటే కట్ ఆఫ్ అనేది మనకి మినిమం 30% అని ఇచ్చాడు నోటిఫికేషన్లో. 30% ఇచ్చాడు కాబట్టి మనకి పెద్దగా విషయం ఏం కాదు కాబట్టి 30% మార్క్స్ తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు కాబట్టి ఒకసారి ట్రై చేయండి. పేపర్ 2 అనేది కొంచెం టఫ్గా ఉంటుంది కాబట్టి పేపర్ 2కి బాగా ప్రిపేర్ అవ్వండి. పేపర్ 1లో అయితే 30% కట్ ఆఫ్ మార్క్స్, 32-35 మార్క్స్ కట్ ఆఫ్ ఉంటుంది అన్రిజర్వ్డ్ వాళ్ళకి. మిగిలిన కేటగిరీల వరకు అయితే అన్రిజర్వ్డ్ కంటే తక్కువే ఉంటుంది కాబట్టి మీరు చూసుకునే అవసరం లేదు. సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.